మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో ప్రెస్ క్లబ్లో కూటమి ముస్లిం మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ముస్లిం మైనార్టీ విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో తాలిం ఏ హునూర్ టాలెంట్ టెస్టును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ అవకాశాన్ని ముస్లిం విద్యార్థులు వినియోగించుకోవాలని, దరఖాస్తుల చివరి తేదీ ఈ నెల 12వ తేదీ వరకు ఉండగా ఈ నెల 17న పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు వెంటనే ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం మరియు ప్రకాశం జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ అహ్మద్ బాషాతో పాటు కూటమి ముస్లిం మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం గవర్నమెంట్లో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, వీళ్ళ సహకారంతో, వీళ్ళ ఆలోచనతోటి మైనార్టీ పిల్లలు బడుగు వర్గంలో బీద పరిస్థితిలో ఉన్నారు అనే ఆలోచనగా వీళ్ళను పైకి తీసుకురావటం కోసమే ఇది 10th క్లాస్లో 450 మార్కులు వచ్చిన వాళ్ళను వీళ్ళు మళ్ళీ టాలెంట్ టెస్ట్ మళ్ళీ ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లో ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకు ఈ సంవత్సరం 500 మందికి విద్య మరియు వసతి ఇవన్నీ కల్పించి నీటు, జేఈఈ, ఎంసెట్ ఈ కోచింగ్ ఇచ్చి, ఎందుకంటే ఇవి బయట ఇవ్వాలంటే, బయట చేయాలంటే లక్షలతో కూడుకున్న పని. ఎందుకంటే ప్రతి సంవత్సరము 2 లక్షల రూపాయలు ఖర్చుతోటి గవర్నమెంట్ వీళ్ళని చదివించి ముస్లిమ్స్ను పైకి తీసుకురావటం కోసమై, ముస్లిమ్స్ అభివృద్ధి కోసమై మన తెలుగుదేశం గవర్నమెంట్ వీళ్ళందరినీ ప్రోత్సహించి మన పిల్లలను కూడా చదివించి మంచి ఉద్యోగము, విద్య అందించడం కోసమై వీళ్ళు ఇప్పుడు మన తెలుగుదేశం గవర్నమెంట్ ప్రోత్సహించడం కోసం, మైనార్టీ కోసము, మైనార్టీ డెవలప్మెంట్ చేయడం కోసమై ఈ పథకం ఏర్పాటు చేయడమైనది. ఇప్పుడు 12వ తారీఖు లాస్ట్ ఉంది ఎగ్జామ్. ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆన్లైన్లో ఇది లాస్ట్ టాలెంట్ టెస్ట్ వచ్చేసరికి 17వ తారీఖు, ఈ నెల 17వ తారీఖు. ఈ 17వ తారీఖు 12వ తారీఖు లోపల మన పిల్లలకి అప్లికేషన్ చేసుకునే మాట అయితే వీళ్ళని మళ్ళీ ఎగ్జామ్ పెట్టి టాలెంట్ టెస్ట్లో ఎవరెవరు ఎలిజిబిలిటీ అవుతారో వాళ్లకు మన ఇంటర్మీడియట్లో కంప్లీట్గా నీట్తో సహా ఇంటర్మీడియట్ నీట్ అవి ఎంసెట్ కోచింగ్ ఇచ్చి వీళ్ళను మంచి ప్రోత్సహించడం కోసమే చేస్తున్నారు. ఈ మార్కాపురం జిల్లాలో ఎంతమంది మైనార్టీ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లికేషన్, వాళ్ళ పిల్లలను అప్లికేషన్ పెట్టుకొని దాన్ని ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. తాలిమే కుమర్ అని చెప్పేసి ముస్లిం మైనార్టీలకు ఒక మంచి అవకాశం తెలుగుదేశం పార్టీ నాయకులు, మన నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు, విద్యాశాఖ మంత్రి, మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు వాళ్ళ సూచనల ప్రకారం మన మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ గారు, అదేవిధంగా మన వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారి వాళ్ళ ద్వారా మన మైనార్టీలకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి, ఇక్కడ చిన్న కారణం ఏంటంటే మన మైనార్టీ ఆడపిల్లలు చాలా వరకు ఇళ్లలో 10వ తరగతి చదివించేసి ఏదో పెళ్లి చేసి పంపిద్దామనే ఉద్దేశంతో పిల్లలను కూర్చోబెట్టుకుంటారు. డబ్బులు లేవనే ఉద్దేశాలు ఇలాంటివి ఉంటాయి. అలా కాకుండా మన ప్రభుత్వం, మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మైనార్టీ పక్షపాతి, మైనార్టీలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అహర్నిశలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉండే ఒక మంచి ప్రభుత్వాలని, మంచి నాయకులు ముగ్గురు కలిసి మనకు చేస్తున్న ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన రాష్ట్ర ప్రజలందరికీ మేము ఈ విధంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. 10వ తరగతి చదివిన ఎస్ఎస్సి చదివి తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్సి చదివిన ప్రతి మైనార్టీ వాళ్ళకు మాత్రమే 450 మార్కులు పైబడి, అక్కడి నుంచి మొదలుపెట్టుకొని పైబడిన ప్రతి వాళ్ళకి, విద్యార్థినులకు ఇద్దరికీ ఒక మంచి అవకాశం. దీంట్లో మనకు నీట్ కూడా వాళ్ళే మన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. నీటు పోతే మెడిసిన్కి కానివ్వండి, ఐఐటి కానివ్వండి, ఇలాంటి మంచి అవకాశాలు కార్పొరేట్ విద్య కోసం మన మైనార్టీల కోసమే మంచి పథకాలు చేస్తున్నారు. మీరందరూ ఖచ్చితంగా మన మైనార్టీలందరూ, మన మార్కాపురం ప్రజలతో సహా మనం అందరి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాము.
ఇది ఒక మంచి అవకాశం. ఇలాంటి మంచి అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పేసి మన ఈ విధంగా మన మైనార్టీలకు సహకరిస్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి, మన నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మన మైనార్టీ రాష్ట్ర మైనార్టీ తరపున అందరి తరపున చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అస్సలాము అలైకుం. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో విద్యకు పేదరికం అడ్డు కాదు అని మన ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఒక దృఢ సంకల్పంతో విద్యకు పేదరికం ఎప్పుడూ అడ్డు కాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో తాలీమే హునర్ వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ టాలెంట్ టెస్ట్ అనే ఒక బృహత్తర కార్యక్రమం ఈరోజు ముస్లిం విద్యార్థులకు ఒక సదవకాశంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు మన ముందుకు తీసుకొని వచ్చింది. విద్య మరియు కార్పొరేట్ విద్య పేద విద్యార్థులకు అందించాలనే లక్ష్యమే తాలీమే హునర్ అనే ఈ యొక్క కార్యక్రమం మన ప్రభుత్వం ముందుకు తీసుకొని వచ్చింది. ఇందులో భాగంగా ప్రత్యేకతలు ఏంటంటే ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ విద్య. సాధారణంగా మన మధ్యతరగతి పేద కుటుంబాలు మైనారిటీ వర్గాల్లో ఎక్కువ శాతం ఉంటాయి. వారికి ఐఐటి, జేఏఈ, నీట్, ఎంసెట్ ఇలాంటి చదువులు చదివించాలంటే చాలా ఆర్థిక భారంతో కూడిన విషయం కాబట్టి ఒక చక్కటి ఆలోచనతో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు మరియు వారి సభ్యులు కలిసి ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని పూనుకున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేకతలు కార్పొరేట్ కళాశాలలో 100% ఉత్తీర్ణత, ఉచిత ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ విద్యతో పాటు ఐఐటి, జేఈఈ, నీట్, ఎంసెట్లకు ఉచిత శిక్షణ, హాస్టల్ భోజన సదుపాయం మరియు పుస్తకాలు పూర్తిగా ఉచితం. ఆడపిల్లలకు 33% ప్రత్యేక రిజర్వేషన్ కూడా దీంట్లో కల్పించడం జరిగింది. అదేవిధంగా అర్హత 10వ తరగతి 2025-26 సంవత్సరం గాను 450 పైన మార్కులు సాధించిన ముస్లిం విద్యార్థినులు మాత్రమే దీనికి అర్హులు. 10వ తరగతి 2025-26 సిబిఎస్ఈ మరియు ఐసిఎస్ఈలో 75% ఆ పైన మార్కులు సాధించిన ముస్లిం విద్యార్థులు ఈ యొక్క తాలీమే హునర్కి అర్హులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసులై ఉండాలి. తెల్ల రేషన్ కార్డు, లో ఇన్కమ్ గ్రూప్ ఎల్ఐజి వారు ఖచ్చితంగా దీనికి అర్హులవుతారు. పరీక్ష వివరాలు: ఓఎంఆర్ షీట్ ఆధారిత పరీక్ష, 75 ప్రశ్నలు, 3 గంటలు, 250 మంది విద్యార్థులు పూర్తిగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. 2026-27 విద్యా సంవత్సరమునకు ముఖ్యమైన జిల్లా కేంద్రాల్లో టాలెంట్ టెస్ట్ నిర్వహించబడుతున్నది. దరఖాస్తు ఈ పాంప్లెంట్లో ఇచ్చిన విధంగా అప్లికేషన్ ఈ నెల 6వ తేదీ నుండి అప్లికేషన్ చివరి తేదీ 12/05/2026 సంవత్సరానికి ఈ యొక్క చివరి తేదీ ఈ యొక్క టాలెంట్ టెస్ట్కు ఉంటుంది. ప్రతి ఒక్క పరీక్ష యొక్క తేదీ వచ్చేసి 17/05/2026 సంవత్సరం. ఈ నెల 17వ తేదీన ముస్లిం మైనారిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 450 పైన మార్కులు సాధించిన విద్యార్థులు రాబో రోజుల్లో ఉత్తమ విద్య కోసం కార్పొరేట్ విద్యను మనం చదవడానికి మన
ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో తాలిమే హునర్ టాలెంట్ టెస్ట్ను నిర్వహిస్తున్నారు. ఈ యొక్క సదవకాశాన్ని ముస్లిం విద్యార్థులు వినియోగించుకోవాలి. తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహించి ఈ యొక్క టాలెంట్ టెస్ట్లో వారందరినీ పాల్గొనే విధంగా చొరవ చూపించాలని, అదేవిధంగా మైనార్టీ ఎన్జిఓస్ మార్కాపురం జిల్లాలో ఎన్ని ఉన్నాయో వారందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము. మీ ద్వారా ఈ యొక్క టాలెంట్ టెస్ట్లో ఎక్కువ శాతం విద్యార్థులు పాల్గొనే విధంగా మీరందరూ చొరవ చూపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.